నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మన భారతదేశంలో కూడా రెజిమ్ చేంజ్ ఆపరేషన్ జరిగింది. ఇది నేనంటున్నదో లేకపోతే ఇంకెవరో చెప్తుంది కాదు, ఢిల్లీ పోలీసులే చెప్తున్నారు. స్వయంగా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఆపరేషన్ రెజిమ్ చేంజ్ అనేది జరిగింది. 2020 ఢిల్లీ అల్లర్లలో జరిగింది. సిఏఏకు ప్రొటెస్ట్గా అక్కడ జరిగింది. యాంటీ సిఏఏ ఎలిమెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ చాలామంది కూడా అందులో చేరి వాళ్ళు ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్ చేశారు అని చెప్పి ఢిల్లీ పోలీస్ చెప్తోంది. ఇదొక్కటే కాదు, మన దేశంలో ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ చాలా జరిగాయి. రెడ్ ఫోర్ట్ మీద త్రివర్ణ పతాకాన్ని దించి ఖలిస్తానీ జెండాలు ఎగిరేయడం కావచ్చు, ఆ రైతు చట్టాల విషయంలో కూడా పంజాబ్కే పరిమితమైన ఢిల్లీలో ప్రదర్శించబడుతున్న ఈ రైతు చట్టాల విషయంలోకి వస్తే ఏ రాష్ట్రము కూడా సపోర్ట్ చేయకపోయినా అక్కడ ఏవో ఇతర శక్తులు ఎంటర్ అయ్యాయి అన్న వెంటనే ప్రధాని మోదీ కూడా వెంటనే క్షమాపణ చెప్పేసి వెనక్కి తగ్గారు. సో ఇదొక్కటే కాదు, ఇంకా దేశంలో మాబ్ లించింగ్లు ఎలా పడితే అలా రాళ్లు రువ్వడం, కొట్లాటలు, కమ్యూనల్ క్లాషెస్ క్రియేట్ చేయడం, రకరకాల క్లాషెస్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఆ డీప్ స్టేట్ వెనక ఉండి, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు వెనక ఉండి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు వాళ్ళు పన్నుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఈ 2020 ఢిల్లీ అల్లర్లు కూడా జరిగాయని ఢిల్లీ పోలీస్ చెప్తోంది. మరి డీప్ స్టేట్ పన్నాగాలు ఎలా ఉన్నాయి, రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు కందాడే పార్థసారథి గారు విశ్లేషకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్ జరిగిందని ఢిల్లీ పోలీస్ ఇన్ని సంవత్సరాలకైనా ఒక అఫిడవిట్లో మాట్లాడడం అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? డీప్ స్టేట్ కనెక్టివిటీలు ఇవన్నీ కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ మనం? ఇప్పుడు 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి రావడం అమెరికాలోని కొన్ని వర్గాలకు రుచించలేదు. అది ఎందుకంటే అమెరికా కోల్డ్ వార్ సమయం నుంచి ఈ స్వేచ్ఛ, వాణిజ్యం, ఈ అమెరికాని అగ్రరాజ్యంగా ఉండాలని పలు లక్ష్యాలతో కోల్డ్ వార్ టైం నుంచి అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ, విదేశాంగ వ్యవస్థ కలిసి పనిచేస్తూ ఉన్నాయి. అందుకోసం ఒక ఎకో సిస్టమ్ ని వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు తయారు చేశారు. ఆ ఎకో సిస్టమ్ లక్ష్యం అంతా ఏంటంటే మొదట్లో కమ్యూనిస్టు రెజీమ్లని పూర్తిగా నిర్మూలించడము, వాటిల్ని మార్చడము. అటు పిమ్మట ఏవైతే జాతీయవాద ప్రభుత్వాలు ఉన్నాయో ఆ జాతీయవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఎందుకంటే జాతీయవాద ప్రభుత్వం అనగానే అది ఆ దేశం ఫస్ట్ అనే, ఆ నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. అమెరికన్ ప్రయోజనాలకు పూర్తిగా వాళ్ళు ఓకే చెప్పరు. కాబట్టి ఆ జాతీయవాద ప్రభుత్వాలు రాకుండా చూసుకోవడానికి ఈ మొత్తం వ్యవస్థ పనిచేయడం ప్రారంభించింది. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడం ఈ వ్యవస్థకి ఏమాత్రం ఇష్టం లేదు. ఓకే. సో 2014 నుంచి 2019 వరకు వాళ్ళు పలు రకాలుగా ఈ వ్యవస్థని, అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, రకరకాల ప్రయోగాలు చేశారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు చేసిన ప్రయోగాలు, ప్రయత్నాలు ఇవన్నీ విఫలమై 2019లో నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి రావడం ఈ వ్యవస్థకి ఏ మాత్రం రుచించలేదు. ఎందుకంటే ఈ వ్యవస్థ మనం బంగ్లాదేశ్ లో చూసాం, నేపాల్లో చూసాం, ఇటీవల మడ్గాస్కర్ లో కూడా చూసాం, శ్రీలంకలో చూసాం. ఒక ప్రభుత్వాన్ని వీళ్ళు నెల 10 రోజుల్లో పూర్తిగా మార్చేస్తారు, కూలగొట్టి. తమకు కావాల్సిన వ్యక్తిని అక్కడ ప్రభుత్వాది నేతగా వీళ్ళు కూర్చోబెట్టగలరు. అంత కాన్ఫిడెంట్ గా పనిచేసే ఈ వ్యవస్థ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మార్చలేకపోవడము, ప్రజలు మరోమారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడము ఈ వ్యవస్థకి ఏమాత్రం రుచించలేదు. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని గట్టి నిర్ణయాలని తీసుకున్నారు ఆయన. ఆ గట్టి నిర్ణయాలు ఏంటి? ఒకటి ఆర్టికల్ 370కి సంబంధించి, రెండోది సిఏఏకు సంబంధించి, మూడోది ఈ రైతు చట్టాలకు సంబంధించి. ఇవన్నీ కూడా ఈ సోకాల్డ్ అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా వెళ్ళేవి, అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా వెళ్ళేవి. ఆర్టికల్ 370 కాశ్మీర్ రగులుతున్నంత కాలం అమెరికాకి లాభం.
సో కాశ్మీర్ది ఎప్పుడైతే ఆ వ్యవస్థలు తప్పుకుంటాయో, భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందో అమెరికాకి నష్టం. హ్మ్. సో ఆ రకంగా అక్కడ నష్టం చేసే ప్రయత్నం చేశారు. హ్మ్. సిఏఏ కారణంగా ఈరోజు భారతదేశం ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చే వీళ్ళని వాళ్ళందరినీ కూడా ఏదైతే సోకాల్డ్ ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఫైట్ చేస్తున్నాడో, ఇమిగ్రేషన్ లీగల్ ఇమిగ్రేషన్ అనే సిస్టమ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు హ్మ్. మనుషులు వచ్చి వెళ్ళిపోయే ఏదైతే ఉందో ఓకే. దాన్ని కూడా సిఏఏ కారణంగా కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఆ సిఏఏకి వ్యతిరేకంగా మైనార్టీలని రెచ్చగొట్టారు. హ్మ్. ఇక మూడవ అంశం ఫామ్ లాస్ కి సంబంధించి. ఫామ్ లాస్ యాక్చువల్ గా చాలా మంచి ప్రయత్నం. చాలా కాలం తర్వాత ఒక ప్రభుత్వం ధైర్యంగా తీసుకున్న ఆ నిర్ణయాన్ని వీళ్ళు పంజాబ్ రైతులను రెచ్చగొట్టి, ఎందుకంటే ఫామ్ లాస్ కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కేవలం పంజాబ్ కు మాత్రమే పరిమితం అన్నది ఈ రోజు అందరికీ తెలిసిన అంశమే. ఆ! బీహార్ రైతులు మద్దతు పలకలేదు, ఆంధ్రప్రదేశ్ ఆ! రైతులు, తెలంగాణ రైతులు మద్దతు పలకలేదు. హ్మ్. సో ఈ సిఏఏని అడ్డం పెట్టుకుని మైనార్టీలని రెచ్చగొట్టి, ఈ ఫార్ములాస్ ని అడ్డబెట్టుకుని ఈ రైతాంగాన్ని రెచ్చగొట్టి వీళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలి, దాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నించారనేది ఈ రోజు ఢిల్లీ పోలీస్ అంగీకరించిన విషయం. ఓకే. మీరంటున్న ప్రకారం సార్ ఇప్పుడు 2020 ఫిబ్రవరిలో ఈ సీఏఏకి సంబంధించి ఢిల్లీ అల్లర్లు జరిగాయి. 2021లో ఈ రైతు చట్టాల మీద. ఇప్పుడు 2020లో ఈ ఢిల్లీ అల్లర్లు జరిగాయి. ఆ! ఆ ఢిల్లీ అల్లర్లని నరేంద్ర మోడీ ప్రభుత్వం గట్టిగా అణచివేసింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ అల్లర్లతో ప్రభుత్వాన్ని మనం దించలేమన్న ఆ విషయం వాళ్ళకి అర్థమైపోయి, అర్థమైంది. రెండవసారి ఈ ఖలిస్తాన్ మూకని రెచ్చగొట్టి ఎర్రకోట మీద దాడి చేయించి, ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండాను ఎగరవేయించి, ఈ ప్రభుత్వం బలహీనంగా ఉంది, ఏం చేయలేకపోతుందన్న ఒక అప్రతిష్ట కలగజేసి, తద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలన్న ప్రయత్నము జరిగింది. సో ఈ ప్రయత్నాలన్నీ రకరకాలుగా ఈ డీప్ స్టేటు అంటే ఈ అమెరికన్ ఇంట్రెస్ట్‌లను కాపాడడానికి అక్కడ గూఢచర్య వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, విదేశాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసి పెట్టుకున్నాయో, హ్మ్. వాటితో పాటు అమెరికా ప్రయోజనాలంటే ఇక్కడ వాణిజ్య ప్రయోజనాలు, అమెరికా కంపెనీల యొక్క వాణిజ్య ప్రయోజనాలను కూడా వీళ్ళు కాపాడే ప్రయత్నంలో ఈ వ్యవస్థ అంతా పనిచేస్తోందో, ఆ వ్యవస్థకి ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళని తొలగించడమే లక్ష్యంగా వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. ఆ లక్ష్యంతో నరేంద్ర మోడీని డీస్టెబిలైజ్ చేయాలని వీళ్ళు 2019 నుంచి తీవ్రంగా ప్రయత్నించారు. ఓకే. అందులో రకరకాల ఉద్యమాలు, మీరు 2019 తర్వాత ఆర్టికల్ 370 పేరుతో ఉద్యమాలు చేయించే ప్రయత్నం, సిఏఏ పేరుతో ఉద్యమాలు చేయించే ప్రయత్నం, ఆ తర్వాత రైతు ఉద్యమాలు పేరుతో చేయించే ప్రయత్నం, ఇవన్నీ కూడా ఆ దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం, మరోమారు ఈ ప్రభుత్వం ఎంపిక కాకుండా చూడడం అనేది వాళ్ళు చేసిన ప్రయత్నాల్లో భాగం. ఆ! ఎప్పుడైతే వాళ్ళ ఈ ప్రయత్నాల్లో వాళ్ళు విజయవంతం కాలేదో, నరేంద్ర మోడీ ప్రభుత్వం బలంగా నిలబడిందో, హ్మ్. అప్పుడు ఏం చేయడం మొదలుపెట్టారు? బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో అధ్యక్షుడి విషయంలో కొంత ఇబ్బంది కలగజేసే ప్రయత్నం చేశారు. శ్రీలంకలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని అధ్యక్షుడిగా వాళ్ళు ఈ రోజు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అలానే బంగ్లాదేశ్ లో భారతదేశానికి మిత్రత్వంతో పనిచేస్తున్న షేక్ హసీనాను తప్పించి అక్కడ మహమ్మద్ యూనస్ ని తీసుకొచ్చి పెట్టారు. అట్లానే నేపాల్లో మొన్న జరిగిన ప్రయత్నం ఏదైతే ఉందో, సరే నేపాల్లో జరిగిన ప్రయత్నంలో అటు చైనాకు ఇటు భారత్ కు రెండింటికి చెక్ పెట్టాలన్న వాళ్ళ ప్రయత్నాలు చైనాకు చెక్ పెట్టగలిగారు కానీ కమ్యూనిస్టులను తప్పించి భారత్ కు పెద్దగా ఇబ్బంది కలగజేసిన దాఖలాలు మనకు కనిపించవు. ఓకే. అంటే ఇంటర్నల్ గా వాళ్ళు ఉద్యమాలు చేయించి ఈ తప్పుడు ఆరోపణలతో, తప్పుడు ప్రచారం అంటే ఫాల్స్ నేరేటివ్ బిల్డింగ్ తో, ఎందుకంటే మనం అప్పుడు చూసాం ఆ రోజుల్లోనే మనం విన్నాం టూల్ కిట్, అవును. ఈ బుర్కా ఉద్యమం కర్ణాటకలో మిగతా చోట్ల హ్మ్. ఇలా రకరకాలుగా వాళ్ళు మైనార్టీలని రెచ్చగొట్టాలని, మైనార్టీలు రెచ్చగొట్టడం వల్ల ప్రయోజనం కలగట్లేదు కాబట్టి ఇది బీజేపీకి వ్యతిరేకంగా, హిందుత్వ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి హిందుత్వ ఓటర్లు ఏకమైపోతున్నారని మళ్ళా రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక శాతం ప్రజలు వాళ్ళ జీవనాధారాన్ని పొందేది ఈ రైతాంగం, ఈ వ్యవసాయం నుంచి. ఓకే. సో వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాళ్ళ ఆటలు సాగకపోవడం, ఇక్కడ బలమైన ప్రభుత్వ యంత్రాంగం, భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ, భారత రక్షణ వ్యవస్థ సరిపయడం, ఎప్పటికప్పుడు ఈ ప్రయత్నాలన్నీ వమ్ము చేయడం అనేది
ఖచ్చితంగా జరిగింది. ఆ జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఏం చేయలేక వీళ్ళు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో చిచ్చు చేశారు. పెట్టడం ఓకే. ఇప్పుడు చివరికి ఏ స్థాయికి తీసుకొచ్చారంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్‌ని కౌగిలించుకొని భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి. ఓకే. అయితే ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ మీరన్నట్టుగా ఢిల్లీ పోలీస్ అఫిడవిట్ దాఖలు చేయడానికి అయితే 2 ప్రశ్నలొస్తున్నాయి. ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళు ఇప్పుడు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయం తెలుస్తున్న సందర్భంలో అయితే వీళ్ళు స్టూడెంట్స్ కదా! వీళ్ళకు మోదీని ఢీకొట్టేంత దమ్ము, ధైర్యం ఉండేంత పరిస్థితి ఉందా? ఇదంతా వట్టి మాటే. అండ్ 5 సంవత్సరాలు పట్టిందా? ఇప్పుడు ఢిల్లీలో అఫిడవిట్ దాఖలు చేయడానికి ఢిల్లీ పోలీస్‌కి 5 సంవత్సరాలు పట్టిందా అనే ఒక ప్రశ్నొస్తోంది. ఇప్పుడు ఇక్కడ రెచ్చగొట్టడానికి వాళ్ళు ఉపయోగించిన వర్గం ఏంటి? స్టూడెంట్స్. ఉమర్ ఖాలిద్ గాని, షాజీల్ ఇమామ్ ఎవరైతే రెండవ వ్యక్తి ఉన్నాడో వీళ్ళిద్దరూ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. దాంతో పాటు వీళ్ళిద్దరూ కాశ్మీర్ కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరిని ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. వీళ్ళ నినాదం ఏందంటే అక్కడ వీళ్ళ నినాదం పూర్తిగా భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాం. అదే కదా భారత్ కు టుకుడే టుకుడే కరే. సో విద్యార్థి నాయకులైతే నువ్వు ఒక సమస్య మీద నీ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే ఆ దేశానికి వ్యతిరేకంగా వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వ్యక్తం చేయాల్సింది దేనికి? ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా నువ్వు పోరాడాలి. ఈరోజు ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా మీరు పోరాడకుండా ఈ దేశాన్ని మేము ముక్కలు చేస్తాం, ఈ దేశాన్ని మేము పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అక్కడే మనకు అర్థమవుతోంది వీళ్ళ లక్ష్యం ఏంటి అని. అంటే ఇప్పుడు వీళ్ళు విద్యార్థి నాయకులా అంటే విద్యార్థులు అన్నదానికి వీళ్ళు పిహెచ్డి స్టూడెంట్స్, ఏదో జూనియర్ ఇంటరో డిగ్రీ చదివే స్టూడెంట్స్ కాదు. అక్కడ పిహెచ్డి చేస్తున్న స్టూడెంట్స్ వాళ్ళకి విచక్షణ ఉంది. దేశం అంటే ఏంటి, దేశానికి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ సమస్యకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామా, దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామా? మీరు అన్నట్టు సమస్యకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే సరిపోతుంది. పోరాటం చేయాలి. నీకు సిఐఏకి వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేయాలి, లేదా ఆర్టికల్ 370 తొలగింపుకు వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేయాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళు, రోడ్డు మీద అందరినీ తీసుకొచ్చి నిలబెట్టు, ప్రభుత్వాన్ని నిలది. కానీ దేశాన్ని నేను ముక్కలు ముక్కలు చేస్తాననడంలో అర్థం ఏంటి? ఇక్కడ ఇంకొక 2 విషయాలు సార్. ఇక్కడ 2 విషయాలు మీరు అన్న ప్రకారం అయితే వీళ్ళు కేవలం స్టూడెంట్స్ మాత్రమే కాదు, వాళ్ళు వ్యవస్థల్ని కాదు దేశాన్ని టార్గెట్ చేశారు అనేది అర్థమవుతుంది. టుకుడే టుకుడే గ్యాంగ్ లాగా. అయితే ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు జార్జ్ సోరోస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఎత్తుకుంటే నేను కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రెజిమ్ చేంజ్ల కోసమే ఆ బడ్జెట్ పెట్టుకున్నానని అనడం. మరోవైపు ఇటు రాహుల్ గాంధీ మన దగ్గరికి వస్తే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వీఆర్ ఫైటింగ్ విత్ ద ఇండియన్ స్టేట్ అని చెప్పి మాట్లాడడం. సో ఇవన్నీ కొంత కనెక్టివిటీ లాగా అనిపిస్తూ ఉంటాయి సార్. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో రాహుల్ గాంధీ నక్సలైట్ల మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన నక్సలైట్లు ఏం మాట్లాడతారండి? మేము భారత రాజ్యంతో మేము ఫైట్ చేస్తున్నాం, భారత ప్రభుత్వంతో కాదు. ఇక్కడ ప్రభుత్వం వేరు, రాజ్యం వేరు. మేము భారత రాజ్యం పైన పోరాటం చేస్తున్నాం అంటే నువ్వు ఇండియా మీద పోరాటం చేస్తున్నట్టే కదా. భారత ప్రభుత్వం మీద నువ్వు సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తే అది వేరు. ఈ రెండిటి మధ్య ఉన్న ఏదైతే డెలికేట్ ఇది డిఫరెన్స్ ఉందో దాన్ని భారత ప్రజలు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు నక్సలిజం కూడా మన భూభాగం నుంచి వెళ్ళిపోతుంది అని అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ దేశానికి వ్యతిరేకంగా నువ్వు చేసే పోరాటాలు వేటికి కూడా ప్రజల మద్దతు దొరకదు. దానికి నువ్వు చాలా కష్టపడాలి. అందుకనే జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులు, జార్జ్ సోరోస్ ఎవరు? జార్జ్ సోరోస్ వెనకాల అమెరికన్ స్టేట్ ఉంది. జార్జ్ సోరోస్ కు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికన్ స్టేట్ నుంచి వస్తున్నాయి, అమెరికన్ గూఢచార వ్యవస్థ నుంచి వస్తున్నాయి, లేదా సోకాళ్ళు ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఈ సిద్ధాంతాలను ప్రవచించే దేశాల నుంచి వస్తున్నాయి. ఆ దేశాలు $1 ట్రిలియన్ తమకు అనుకూలంగా, తమ వాణిజ్య ప్రయోజనాలకు అనుకూలంగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు ఫ్రాన్స్ గాని, ఇంగ్లాండ్ గాని, లేదా ఈ నెదర్లాండ్స్ గాని ఆఫ్రికా దేశాలన్నీ అపోజ్ చేస్తున్నాయి. ఎందుకు? ఆఫ్రికా దేశాలని వీళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆసియా నుంచి కొలోనియల్ రూల్ పోయిందో ఆఫ్రికాలో కూడా అదే జరుగుతోంది. సో ఈ ఈ ప్రయోజనాలను కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత $1 ట్రిలియన్ అయినా ఖర్చు పెడతారు. వాళ్ళందరికీ ఫ్రంటల్ ఫేస్ ఈ రోజు జార్జ్ సోరోస్
సంస్థలని ఆ జార్జి సోరోస్ ఈ ఎకో సిస్టమ్ లో భాగం అని అందరికీ తెలిసిన అంశమే. ఓకే. సో అందుచేత అందుచేత ఏంటంటే ఇక్కడ ఆయన ఎంతైనా ఖర్చు పెడతాడు. ఎందుకంటే ఆయన వెనకాల ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల యొక్క నిధులకి కొరత ఏముంది? అమెరికా ఆర్థిక వ్యవస్థ గాని, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ గాని, ఇతరత్ర ఆర్థిక వ్యవస్థలు కాదు. హ్మ్. సో ఈ ఆర్థిక వ్యవస్థల యొక్క అపారమైన నిధుల మీద ఆధారపడి ఈ మొత్తం ఈ సో కాల్డ్ డీప్ స్టేట్ అనే వ్యవస్థ నడవబడుతోంది. ఓకే. అదే డీప్ స్టేట్ అనే వ్యవస్థని ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అవును. ఆయన అవును. కొన్ని సందర్భాల్లో అన్నాడు, నేను ఇంటెలిజెన్స్ ని క్లీన్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని. హ్మ్. ఏమవుతోంది ఈ రోజు? హ్మ్. ఎందుకంటే ఈ వ్యవస్థ, ఈ ఎకో సిస్టమ్ ఈ రోజు బిల్డప్ అయింది కాదు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యవస్థ బిల్డప్ అయింది. ఈ వ్యవస్థ మీద ఆధారపడి కంపెనీలు నడుస్తున్నాయి. $1 ట్రిలియన్ వ్యాపారాలు నడుస్తున్నాయి. అవును. ఆయుధ లాబీలు ఉన్నాయి. ఎనర్జీ లాబీలు ఉన్నాయి. కెమికల్ లాబీలు ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తున్నాయి. వీటిల్ని డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు నేనొచ్చి ఒక్కసారిగా కూలదోస్తాను అంటే అయ్యే పని కాదు. సో ఓవరాల్‌గా సార్ పార్థసారథి గారు ఓవరాల్‌గా మొత్తానికి అట్‌లీస్ట్ ఢిల్లీ పోలీసు ఈ అఫిడవిట్‌లో ఒక రెజీమ్ చేంజ్ ఆపరేషన్‌లో భాగంగా ఇది జరిగింది. యాక్సిడెంటల్‌గా కాదు. ఈ ఢిల్లీ అల్లర్లు అనేది అట్‌లీస్ట్ చెప్పగలిగింది ఈరోజు. ఇది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. దేశానికి తెలుస్తోంది. ఇప్పటివరకు మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఛానల్స్ మాట్లాడినా బట్ ఈరోజు పోలీసే ఇది సుప్రీం కోర్టుకు స సమర్పించిన సందర్భం. అయితే ప్రజలు గూడా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ ఎట్లా జాగ్రత్తతోటి ఉండాలి? ప్రభుత్వాలు గూడా భిన్నాభిప్రాయాలు కాకుండా మన దేశ ఐక్యతను కాపాడుకునే విధంగా, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విధంగా ఎట్లా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంటది? ఒక కంక్లూజన్ ఇవ్వండి సార్. ఇప్పుడు 2024 వరకు వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. హ్మ్. రాజ్యాంగాన్ని చివరికి ఏ ప్రయత్నానికి వచ్చారు వీళ్ళు? రాజ్యాంగమే పోతోంది. రిజర్వేషన్లు తీసేస్తారు. ఇటువంటి అపవాదుల్ని వీళ్ళు సృష్టించారు. హ్మ్. రాహుల్ గాంధీ అనబడే వ్యక్తి రాజ్యాంగం అనబడే ఒక ఎర్ర పుస్తకాన్ని చేతిలో పెట్టుకొని భారతదేశ రాజ్యాంగాన్ని బీజేపీ మార్చివేస్తోంది. హ్మ్. రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తోంది అని ఆయన చేత చేయించాల్సినంత ప్రచారం ఆయనతో పాటు ఈ మొత్తం డీప్ స్టేట్ వ్యవస్థ చేసినప్పటికీ భారత ప్రజలు ఎంతో సంయమనంతో నరేంద్ర మోడీ గారిని మూడవసారి ఎన్నుకోవడం జరిగింది. హ్మ్. హ్మ్. సో ఇప్పుడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మనం ఎంత చేసినా కూడా ఇక్కడ ప్రజలు అంగీకరించడం లేదన్న కోపం, దుగ్ధ ఈ డీప్ స్టేట్ కి ఈ రోజు ఖచ్చితంగా ఉంది. దాంతో ఇప్పుడు రకరకాలుగా అటు బంగ్లాదేశ్ వాళ్ళని పాకిస్తాన్ తో కల్పించడానికి, శ్రీలంక మనకు వ్యతిరేకంగా, మాల్దీవ్స్ మధ్యలో మనకు వ్యతిరేకంగా, లేదా ఈ నేపాల్లో టారిఫ్లు వేయడం, ఇవన్నీ కూడా భారతదేశం మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే జరుగుతున్నాయి అనేది ఆ భారతదేశంలో ఉన్న అందరికీ తెలుసు. భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వానికి తెలుసు. ఓకే. సో ఈ రోజు భారత ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చినా భారత ప్రభుత్వం ఈ వ్యవహారాలన్నీ అర్థం చేసుకుంది కాబట్టే దానికి తగ్గట్లుగానే భారత ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఓకే. భారత ప్రజలు కూడా మొన్న 2024 ఎన్నికల్లో చాలా చక్కగా తమ పరిణితిని ప్రదర్శించారు. హ్మ్. సో ఈ రోజు వాళ్ళు ఏదైతే యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని భారత్ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారో, హ్మ్. చమురు ఆపేయండి, మీ మీద టారిఫ్లు వేస్తాం, ఇమిగ్రేషన్ సిస్టమ్ మీద మాట్లాడడం, రకరకాలుగా ఈ రోజు ఇదే వ్యవస్థ మన మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తోంది. చివరికి భారత ప్రభుత్వం నువ్వు ఏమైనా చేసుకో, నేను లొంగనని స్పష్టం చేసిన తర్వాత ఆ ఓకే. భారత ప్రభుత్వానికి ఇక్కడ భారతీయ ప్రజలు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఇమిగ్రేషన్ ఆపేస్తే భారత ప్రభుత్వంగా ఉద్యమం వస్తుంది, టారిఫ్లు వేస్తే ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉద్యమిస్తారు, ఇట్లా భారతదేశ ప్రభుత్వం వీక్ అయ్యి మన దగ్గర మన కాళ్ళ బేరానికి వస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలు, వ్యాపారవేత్తలు ఎవ్వరు అంతగా వీళ్ళకి స్పందించలేదు. ఈ రోజు భారత ప్రభుత్వానికి అండగా వీళ్ళందరూ నిలబడ్డారు. ఈ రోజు భారత్ స్వావలంబన దిశగా సాగే ప్రయత్నం చేస్తోంది. భారత్ ఎక్కడా కూడా చమురు కొనుగోలు పేరుతో రష్యాతో మిత్రత్వం గాని వేటిల్లో కాంప్రమైజ్ కావడం లేదు. ఓకే. సో ఈ డీప్ స్టేట్ ఈ రోజే కాదు, రాబోయే రోజుల్లో కూడా భారత్ ని ఇబ్బంది పెట్టడానికి, భారత ప్రభుత్వాన్ని దించడానికి, భారత్ ఎదుగుతున్న భారత్ ని దెబ్బ కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే భారత్ ఎదగడం ఎవరికి ఇష్టం లేదు. ఈ రోజు నిన్నగాక మొన్న డొనాల్డ్ ట్రంప్ మొన్నటిదాకా నా యుద్ధం అంతా చైనాకి వ్యతిరేకం అని, ఈ రోజు నువ్వు చైనాతో ఒప్పందం చేసుకుని వచ్చావు. అవును. సో ఈ ఒప్పందం చేసుకోవడమే కాకుండా ఈ రోజు ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలు అమెరికా, చైనా G2 అన్న పేరుతో పిలువబడతాయని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం అంటే నీ సిద్ధాంతం ఏంటి ఇక్కడ? అవును. అంటే నువ్వు భారతదేశాన్ని ఒక రకంగా బెదిరించదలుచుకున్నారు. అవును.
ఇంకోవైపు నువ్వు పాకిస్తాన్ జనరల్ తో ఉదయం లేస్తే పాకిస్తాన్ జనరల్ ని పొగడ్డం ఆయన. నిన్న అవును. కూడా చైనా అధ్యక్షుడితో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు పాకిస్తాన్ జనరల్ ని ఆయన మరోమారు గుడ్. పొగిడాడు ఆయన. అవును. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం చేసినా, హ్మ్. భారత్ మీద ఎంత ఒత్తిడి పెట్టినా, భారతదేశం ఈ రోజు కాదు శతాబ్దాలుగా ఇలాంటి ఒత్తిడిని ఎన్నో ఎదుర్కొంది. ఓకే. గతంలో అమెరికా ఇలాంటి శాంక్షన్లు వేసింది. భారత్ నిలబడింది. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ఈ ఒత్తిళ్లు పనిచేయవు. ఓకే. తాత్కాలికంగా అధికారం కోసం ప్రతిపక్షాలు మీకు మద్దతు పలికినా కూడా, అధికారంలో ఉన్న వ్యవస్థలేవి మీకు సహకరించవన్న విషయం ఇప్పటికైనా ఈ వ్యవస్థలు అర్థం చేసుకోవాలి. కాకపోతే ఆ వ్యవస్థలు అర్థం చేసుకోవు. వాళ్ళు సాధించేంత వరకు వాళ్ళు నిద్రపోరు. దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన జాగ్రత్తలు భారత ప్రభుత్వం తనంతట తాను తీసుకుంటుంది. ప్రజల్లో కూడా ఈ అవేర్‌నెస్ రావాలి. రైట్ వచ్చి సార్. ప్రజలు కూడా ఇలాంటి ప్రయత్నాల్లో భాగం కాకుండా తిప్పికొట్టగలిగితే, భారతదేశం రాబోయే రోజుల్లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాదు. ఏదైతే మనం అనుకుంటున్నామో అంతకన్నా ఎక్కువగా భారతదేశం ముందుకెళ్ళడానికి వీలవుతుంది. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అంశంపై మాకు పూర్తి అవగాహన కల్పించినందుకు. సో అదండి వ్యూయర్స్. మొత్తానికి ఢిల్లీ పోలీస్ ఇన్ని రోజుల తర్వాతైనా ఆఫ్‌కోర్స్ ఢిల్లీ అల్లర్ల తర్వాత 5 సంవత్సరాలకైనా అఫిడవిట్‌లో ఇదొక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ అని ప్రస్తావించడం అయితే జరిగింది. ఇదొక్కటే కాదండి. మనము చాలా విషయాల్లో జాగరూకతతోటి ఉండాలి. ఇందాక వారు చెప్పినట్లుగా చాలా అంశాలు నడిచాయి. అటు ఢిల్లీ రైట్స్ కావచ్చు, లేకపోతే ఫార్మ్ లాస్ విషయంలో కావచ్చు, రైతు చట్టాల విషయంలో, తర్వాత రెడ్ ఫోర్ట్ మీద జెండా త్రివర్ణ పతాకాన్ని దించేసి ఖలిస్తాన్ జెండా ఎగరవేయడం కావచ్చు, లేకపోతే బుర్కా ఉద్యమం కావచ్చు. ఇట్లా రకరకాల మాబ్ లించింగ్స్ చాలా జరిగాయి మన దేశంలో. రకరకాల ప్రదేశాల్లో జరిగాయి. ఎన్నో పేర్లు కూడా వినబడ్డాయి. అనవసరమైన అల్లర్లు క్రియేట్ అవ్వడం కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా ఇవేవో యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అని అనుకునే భ్రమలో నుంచి మనం బయటికి రావాలి ఇప్పటికైనా. ఒక రెజీమ్ చేంజ్ ఆపరేషన్‌లో భాగంగా ఇక్కడో, అక్కడో ఏదో ఒక చోట, ఏదో ఒక సమయంలో దాన్ని ప్రేరేపిస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతోంది. డీప్ స్టేట్ జార్జ్ సోరోస్ గూడా ఆయన ముందే చెప్పాడు. కొన్ని కోట్ల రూపాయలు నేను రెజీమ్ చేంజ్‌ల కోసమే వాడతాను అని ఆయన చెప్పుకోవడం జరిగింది. మన దేశంలో గూడా కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా గూడా మాట్లాడడం జరుగుతుంది. అటు జై పాకిస్తాన్ అంటారు. లేకపోతే కొంతమంది స్టూడెంట్సే టుకుడే టుకుడే గ్యాంగుల్లాగా మారి భారతదేశాన్ని ముక్కలు చేస్తామని గట్టిగా స్లోగన్‌లు ఇస్తారు. మరోవైపు అటు అపోజిషన్ పార్టీలో గూడా కొంతమంది నేతలు వీఆర్ ఫైటింగ్ విత్ ఇండియన్ స్టేట్ అని మాట్లాడుతూ ఉంటారు. రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. మన యొక్క దేవుళ్ళ మీద, మన యొక్క దేశం మీద గూడా. ఇతర దేశాలకు వెళ్ళి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. సో ఇవన్నీ గూడా మనం నిశితంగా గమనిస్తూ మన దేశ ఐక్యత్వాన్ని, సార్వభౌమత్వాన్ని గూడా కాపాడుకుంటూ మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన తరుణం ఇంకా రోజురోజుకి పెరుగుతోందే తప్ప ఎక్కడ తగ్గట్లేదు. ఈ విషయంలో మీరేమంటారు? డీప్ స్టేట్ ఈ రెజిమ్ చేంజ్ భారత్‌లో చెయ్యక మానదా? చేసి భంగపడుతూ ఉంటుందా ఇలాగే? మరి ఎప్పటివరకు ఇలా జరుగుతూ ఉంటుంది? ప్రస్తుతం ఉన్న స్ట్రాంగెస్ట్ ప్రభుత్వం, ఆ తర్వాత మరి భవిష్యత్తు ఏమిటి? 2047 వికసిత్ భారత్‌తో వెళ్తున్నాం కాబట్టి. ఇవన్నీ గూడా మీరు ఆలోచించి కామెంట్ జేయండి. ఈ వీడియోని మన మిత్రులకు ఖచ్చితంగా షేర్ జేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.